ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్న మరణాలలో 25% ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్లే జరుగుతున్నాయి. అందుకే ఇది అత్యంత ప్రమాదకర క్యాన్సర్ అని అంటారు. లంగ్ క్యాన్సర్, దాని నివారణ మార్గాలపై స్టోరీ. మన దేశంలో ఎక్కువగా కనిపించే 5 క్యాన్సర్లలో ఊపిరితిత్తుల క్యాన్సర్ ఒకటి. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కారణంగా సంభవిస్తున్న మరణాలలో 25% ఊపిరితిత్తుల క్యాన్సర్ వల్లే జరుగుతున్నాయి. అందుకే ఇది అత్యంత ప్రమాదకర క్యాన్సర్ అని నిపుణులు చెబుతున్నారు. ఈ క్యాన్సర్ రావడానికి కారణాల్ని ఖచ్చితంగా చెప్పలేం. స్మోకింగ్ దీనికి ప్రధాన కారణం అని నిపుణుల అంచనా. స్మోకింగ్ అలవాటు లేనంత మాత్రాన ఈ క్యాన్సర్ రాదని రిలాక్స్ అవ్వడానికి లేదు. పొగ తాగని వారికి కూడా ఈ క్యాన్సర్ వస్తుంది. ఇమ్యూనిటీ మన మీద దాడి చేయడం వల్ల వచ్చే జబ్బులు, ఎక్స్రేలు, వాతావరణంలో ఉండే రేడియేషన్, అరుదుగా జన్యువులు కూడా ఈ క్యాన్సర్కు కారణం కావచ్చు. సాధారణంగా శ్వాస నాళాల కణాలలో బ్రోన్కియోల్స్, అల్వియోలి వంటి ఊపిరితిత్తుల భాగాలలో క్యాన్సర్ స్టార్ట్ అవుతుంది. క్యాన్సర్ మొదట ఊపిరితిత్తుల్లోని ఎపిథీలియల్ కణాలలో కనిపిస్తే దాన్ని ప్రైమరీ లంగ్ క్యాన్సర్ అంటారు. క్యాన్సర్ శరీరంలోని ఇతర భాగాల నుంచి కూడా ఊపిరితిత్తులకు వ్యాపిస్తుంది. దీన్ని సెకండరీ లంగ్ క్యాన్సర్ అంటారు. ఉదాహరణకు చాలా మందిలో రొమ్ము క్యాన్సర్ మెటస్టాటిస్ వల్ల ఊపిరితిత్తులకు సోకుతుంది. ప్రైమరీ లంగ్ క్యాన్సర్ 2 రకాలుంటుంది. అది స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్, నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్. ఇది స్మోకింగ్ చేసే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మొత్తం లంగ్ క్యాన్సర్లలో 14% ఇవే ఉంటాయి. ఈ క్యాన్సర్ వేగంగా పాకుతుంది. ఇది ప్రధానంగా స్మాల్ సెల్ కార్సినోమా, కంబైన్డ్ స్మాల్ సెల్ కార్సినోమా కావచ్చు. ఇవి వేగంగా వ్యాప్తి చెందడం వల్ల లింఫ్ నోడ్స్, ఎముకలు, మెదడు, అడ్రినల్ గ్రంథి, కాలేయంలోకి పాకే అవకాశాలున్నాయి. లంగ్ క్యాన్సర్తో బాధపడే వారిలో 80-85% మంది నాన్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్ కేసులే. తీవ్రమైన దగ్గు, ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గే సమయంలో రక్తం పడటం, అలసటగా అనిపించటం, కారణం లేకుండా బరువు తగ్గడం, ఎముకలలో నొప్పి, వేలి గోళ్లు బాగా వెడల్పు కావడం, జ్వరం, పిల్లికూతలు, ఆహారం రుచించకపోవడం ఇలాంటి లక్షణాలలో ఏవైనా కనిపించినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ను కలవాలని ప్రముఖ లంగ్ క్యాన్సర్ నిపుణులు సూచిస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు మనము ఎక్కువగా వినపడుతున్న పేరు లంగ్ క్యాన్సర్ అండి. లంగ్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది అనే దాని గురించి మనం ముఖ్యంగా డిస్కస్ చేయబోతున్నాము. లంగ్ క్యాన్సర్ అనేది ముఖ్యంగా మనకు స్మోక్ అంటే పొగ వల్ల, మనం తాగే పొగ వల్ల కావచ్చు, మనం తాగకపోయినా పక్క వాళ్ళు వదిలే ప్యాసివ్ స్మోకింగ్ వల్ల కూడా మనకు వచ్చే అవకాశాలు ఉంటాయి. రెండోది కొన్ని టాక్సిన్స్ అనేవి కూడా కారకాలుగా దీనికి ఉపయోగపడుతున్నాయండి. మన క్యాన్సర్ రావడానికి కూడా కారణాలు అవుతున్నాయి. దాంతోపాటు ఎవరైనా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే కూడా జెనెటిక్ పరంగా కూడా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ అనేది, లంగ్ అనేది ఈ మధ్య ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నారు. దానికి ముఖ్యమైన కారణము స్మోకింగ్ అండ్ పొల్యూషన్. ముఖ్యంగా మనం స్మోకింగ్ అండ్ పొల్యూషన్ మ్యాక్సిమం దూరంగా ఉండగలిగితే లంగ్ క్యాన్సర్ని మనం చాలా అవాయిడ్ చేయగలుగుతాం. రెండోదండి, లంగ్ క్యాన్సర్ మనకు వచ్చినప్పుడు ఎలా దీన్ని గుర్తుపట్టడం. లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు మనకు ఫస్ట్ దగ్గుతో స్టార్ట్ అవుతుందండి. దగ్గుతో పాటు కొన్ని సందర్భాల్లో మనకు రక్తం పడడం, దగ్గినప్పుడు, దాంతోపాటుగా ఛాతీ అనేది నొప్పి రావడం, ఎక్కడైతే ఆ క్యాన్సర్ అనేది ఉంటుందో ఆ ప్లేస్లో మనకు నొప్పి రావడం, బరువు తగ్గడము, దాంతోపాటు ఆయాసం రావడము, కొన్ని సందర్భాల్లో పిల్లి కూతులాగా వీజింగ్ లాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సిమ్టమ్స్ వచ్చినప్పుడు అప్పటికే అది చాలా అడ్వాన్స్ స్టేజ్లో ఉంటే కానీ ఈ సిమ్టమ్స్ అనేవి బయటపడవు. కాబట్టి ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు అప్పుడన్నా మనము త్వరగా డాక్టర్ గారిని సంప్రదించాల్సి ఉంటుంది. సో ముందు ఈ క్యాన్సర్ రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేజర్గా ఎర్లీ డిటెక్షన్ అనేది ఇంపార్టెంట్ అండి. అంటే రెగ్యులర్గా మనము స్క్రీనింగ్ అనేది చేయించుకుంటూ ఉండాలి. కొంత ఏజ్ వచ్చిన తర్వాత, ఏజ్ గ్రూప్, మనకు కామన్గా లంగ్ క్యాన్సర్ అనేది ఏజ్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా 40 years దాటిన వాళ్ళకి ఎక్కువగా వస్తుంటుంది. అలానే యంగ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి రాదని ఏం లేదండి, చాలా ఏజ్ గ్రూప్ వాళ్ళకి వస్తుంది. బట్ ఏజ్డ్ 40 years దాటిన వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. లంగ్ అనేది క్యాన్సర్ 2 రకాలు ఉంటుంది. ఒకటి స్మాల్ సెల్ కార్సినోమా, రెండోది నాన్ స్మాల్ సెల్ కార్సినోమా అని 2 రకాలుగా లంగ్ ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో మనం ఎర్లీ డిటెక్షన్ చేసుకుంటే క్యాన్సర్ నుంచి మనం నివారించవచ్చండి. లంగ్ క్యాన్సర్ ఉన్నప్పుడు మనకు లంగ్ క్యాన్సర్ అనేది చాలా అలర్జీ ఫుడ్ తీసుకోవడం, అంటే సీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల కానీ,
అలర్జెన్స్ వల్ల కానీ వీటి వల్ల కూడా మనకు అది ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటుందండి. అందుకే మ్యాక్సిమం సీ ఫుడ్స్ అనేది మ్యాక్సిమం అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఆయిల్ ఫుడ్, ఫ్రై లాంటివి కూడా మ్యాక్సిమం దూరం పెట్టాలి. దాంతోపాటు సమతుల్య ఆహారం అంటే మనకు బాడీకి ఏవైతే ఉంటుందో ఆకుకూరలు కానీ, పండ్లు కానీ, దాంతోపాటుగా వెజిటేబుల్స్ బాగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇవి తీసుకున్నప్పుడు మన బాడీ హెల్తీగా ఉంటుంది. దాంతోపాటుగా యోగా, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి చేయడం వల్ల, రన్నింగ్ కానీ వ్యాయామం చేయడం వల్ల మనం మన బాడీని హెల్తీగా ఉంచుకోవడమే కాకుండా ఇటువంటి లంగ్ క్యాన్సర్ అంటే పెద్ద రోగాల నుంచి బారిన పడకుండా కూడా కాపాడగలుగుతాం. ప్లస్ ఎర్లీ సిమ్టమ్ అంటే మేజర్గా ఏమీ ఉండదు. క్యాన్సర్ మనం ఎర్లీగా డిటెక్ట్ చేయడానికి అంటూ ఏమీ ఉండదు. సో కాబట్టి మన ఆరోగ్యం మనం జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మనదే. ఎప్పుడైనా అడ్వాన్స్డ్ స్టేజ్లోనే క్యాన్సర్ అనేది బయటపడుతుంది. ఎర్లీ స్టేజ్లో క్యాన్సర్ అనేది చాలా తక్కువ కేసులలో బయటపడుతుంది. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే బలమైన ఫుడ్ తీసుకోవాలి, సరైన జాగ్రత్తలు, ముఖ్యంగా స్మోకింగ్, ఆల్కహాల్ అవన్నీ కంప్లీట్గా దూరంగా ఉంచాలండి. దాంతోపాటుగా వ్యాయామం అనేది చాలా ముఖ్యం. డైలీ ఉదయం లేచి వ్యాయామం చేయడం, మన బాడీ గురించి మనం చాలా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అవి చేస్తే మనకి లంగ్ క్యాన్సర్ అనేది రాకుండా ఉంటుంది.